తిరుమల స్వామి కన్నులు ఎందుకు కవర్ చేస్తారో తెలుసా? ఈ విగ్రహం అసలు విష్ణుదేవుందే కాదని ఒకప్పుడు చాలా మంది డిబేట్ చేసి గొడవపడ్డారు. దీని వెనుక ఒక దివ్య రహస్యం ఉంది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. రామానుజన్ టైంలో చాలా మంది డిబేట్ చేసేవారు. ఈ విగ్రహం విష్ణువు కాదు, సేమ్ శివలా కనబడుతుంది, లేక బుద్ధాలా, లేక కుమారస్వామిలా ఉన్నారు అని చెప్పేవారు. ఈ సందేహానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి రామానుజన్ గారు పురాణాలు చదవడం స్టార్ట్ చేశారు. తర్వాత క్లియర్ గా డిక్లేర్ చేశారు, ఇది వేరే ఎవరు కాదు, మన శ్రీమన్నారాయణ లార్డ్ విష్ణువే అని చెప్పారు. ఈ క్లారిటీని చాలా కాలాల వరకు ప్రొటెక్ట్ చేయడానికి రామానుజన్ గారు 3 స్ట్రిక్ట్ రూల్స్ ని పెట్టారు. మొదటిది, స్వామి యొక్క కళ్ళు పెద్ద నామంతో కవర్ చేయాలి అని, అభిషేకం అప్పుడే రిమూవ్ చేయాలని చెప్పారు. రెండవది, విగ్రహంకున్న శంఖ చక్రాలను బయటకు చూపించకూడదు, అవి లోపల హిడెన్ గా ఉండాలని. మూడవది, స్వామి చెస్ట్ పైన లక్ష్మీదేవి విగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పారు. ఇప్పటికి కూడా ఈ నియమాలని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. ఇది తిరుమల సత్యంని యుగాంతరం వరకు ప్రొటెక్ట్ చేయడానికి.